బాధపడకు బాబాయ్, నేను సంధ్యని వెతికిస్తాను. గంటలో సంధ్య మీ ఇంట్లో ఉంటుంది. నన్ను నమ్ము. నువ్వు ఊహించుకుని అంతగా అక్కడ ఏమీ జరిగి ఉండదు అని అతనికి నచ్చజెప్పి, కంగారు పడుతున్న రేణుకకి కూడా సర్ది చెప్పి, వెంటనే నాయుడు గారి గదికి వెళ్తాడు ఫాస్ట్గా. మామయ్య గారు అంటూ కంగారుగా తన గదిలోకి వచ్చిన రాఘవని చూసి కంగారుగా, ఏంటి రాఘవ, ఏం జరిగింది అని అడుగుతారు. మామయ్య, సంధ్య కనిపించడం లేదంట. వాళ్ళ నాన్న వచ్చాడు. నిన్న రఘువరన్ మనిషి ఎవడో సంధ్యను అడ్డగించబోతే వాడిని సంధ్య కొట్టిందంట. వాడ కోపం మనసులో పెట్టుకుని ఏమైనా చేశాడేం అని భయపడుతున్నాడు. నేను సంధ్యను వెతకడానికి వెళ్తున్నా. మీరు రేణు జాగ్రత్తగా ఉండండి అంటాడు రాఘవ. అలాగే, నువ్వు మన వాళ్ళని తీసుకొని వెళ్ళు. సాయంగా ఉంటారు. ఒక్కడివే వెళ్ళకు. అలాగే పోలీసులకు ఫోన్ చెయ్యి. వాళ్ళు కూడా నీకు సాయం చేస్తారు. ఆ ఇన్స్పెక్టర్ మంచివాడే, మనకు సాయం చేస్తాడు అంటాడు నాయుడు. అలాగే మామయ్య, నేను వెళ్ళి వస్తాను. మీరు జాగ్రత్త అని ఫాస్ట్గా వెళ్ళడానికి డోర్ దాకా రాగానే నాయుడు గారు రాఘవ అని పిలుస్తారు. ఏంటి మామయ్య అని రాఘవ వెనక్కి తిరుగుతాడు. ఒకవేళ వాడు సంధ్యని ఏమన్నా చేస్తే ఇక నాకు మేనల్లుడు లేనట్టే. వాడికి నువ్వు ఎలా బుద్ధి చెప్పినా నాకు అభ్యంతరం లేదు. ఆడపిల్ల జోలికి వచ్చిన వాడు ఎవడైనా ఊరుకునేది లేదు అంటాడు నాయుడు గారు. రాఘవ కూడా ఆయన మాటలకి అలాగే అని ఫాస్ట్గా అక్కడి నుండి తన మనుషులను తీసుకుని సంధ్యని వెతకడానికి వెళ్ళాడు. వాళ్ళల్లో ఒకతను, రాఘవబాబు, రఘువరన్ ఊర్లో లేడు కదా, మరి సంధ్య ఏమైనట్టు అంటాడు. లేదు, వాడు పొద్దున్నే మళ్ళీ ఊర్లోకి వచ్చాడు. ఇప్పుడు మన ఫామ్ హౌస్లోనే ఉన్నాడు అని డ్రైవర్తో, నువ్వు బండి అక్కడికే పోని అని చెప్తాడు. ఈలోపే పోలీసులకు సమాచారం కూడా పంపిస్తాడు రాఘవ. రాఘవ వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ ఎలాంటి శబ్దం లేదు. కానీ బయట చాలామంది రౌడీలు ఉన్నారు. రాఘవ్ సౌండ్ లేకుండా బయట కొంతమందిని కాముగా పడుకోబెట్టేసి లోపలికి వెళ్ళాడు. అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి రాఘవ్కి చెమటలు పట్టేశాయి. కొన్ని సెకండ్లకు తేరుకొని గట్టిగా సంధ్య అని అరుస్తూ సంధ్య దగ్గరికి వెళ్ళబోయాడు. కానీ రఘువరన్ వెళ్ళనివ్వకుండా రెప్పపాటు వేగంతో వచ్చి కర్రతో రాఘవ తలపై గట్టిగా కొట్టాడు. సంధ్యపై తన దృష్టి ఉండడంతో రఘువరన్ని గమనించుకోకుండా వెళ్ళడంతో రాఘవ్కి పెద్ద దెబ్బ తగిలింది. రఘువరన్ కొట్టిన దెబ్బకి తల పగిలి రక్తం చిందింది రాఘవకి. అంతకుముందు రోజు రఘువరన్ మనిషిని సంధ్య కొట్టడంతో వాడు రఘువరన్ రాగానే ఆ విషయం చెప్పి రఘువరన్ని రెచ్చగొట్టాడు. అసలే సంధ్య వల్ల రాఘవ వాళ్ళ పెళ్లి జరిగింది అని తన మనుషుల ద్వారా తెలుసుకున్న రఘువరన్ సంధ్యపై కోపంతో సాయంత్రం రంగయ్య నాయుడు ఇంటి నుండి తన ఇంటికి ఒంటరిగా వెళ్తున్న సంధ్యను ఎత్తుకొచ్చేశారు. గింజుకుంటున్న సంధ్యను నోరు మూసి తీసుకొచ్చి విసిరినట్లు రఘువరన్ కాళ్ళ దగ్గర పడేశారు రఘువరన్ మనుషులు. తన కాళ్ళ దగ్గర పడ్డ సంధ్యని జుట్టు పట్టుకొని తల లేపి సంధ్య మొహాలకు తన మొహం చాలా దగ్గరగా పోనిచ్చి అప్పటికే భయంతో వణికిపోతున్న సంధ్య రఘువరన్ని చూసి ఇంకా భయపడింది. భయపడుతున్న సంధ్య జుట్టు ఇంకా గట్టిగా పట్టుకొని, ఏంటే, నేనంటే నీకు భయం పోయిందా? నేను లేని టైం చూసి ఆ ప్రేమ పక్షుల పెళ్ళి పెద్ద అయ్యావంట. నా గురించి మర్చిపోయావా? లేక వాడు ఏం చేస్తాడు అన్న ధీమానా నీకు అని కోపంగా ఇంకా గట్టిగా జుట్టు లాగాడు. తలంతా నొప్పిగా ఉండడంతో గట్టిగా కళ్ళు మూసుకొని, నువ్వు ఇలాంటి వాడివి కాబట్టే నేను నా స్నేహితురాలి పెళ్ళికి పెద్ద అయ్యాను. నువ్వే మంచివాడివి అయి ఉంటే వాళ్ళిద్దరిని విడదీసైనా రేణుక నిన్ను కలిపేదాన్ని. కానీ నువ్వు ఒక వెధవి కాబట్టి ఇలా చేశాను అని కోపంగా సమాధానం చెప్తున్న సంధ్యని కోపంగా అమాంతం పైకి లేపి గట్టిగా ఈడ్చి కొడతాడు. రఘువరన్ దెబ్బకి అక్కడే ఉన్న టీపైకి తల కొట్టుకొని కింద పడిపోతుంది సంధ్య. నెమ్మదిగా తెప్పరిల్లి భయంగా రఘువరన్ చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తుంది సంధ్య. ఏంటే, సౌండ్ కట్ అయ్యింది? ఏదో వాగుతున్నావు కదా, వాగు. ఏం చూసుకొని నీకు అంత పొగరు? తలకు తగిలిన దెబ్బ దగ్గర చెయ్యి అడ్డు పెట్టుకొని నన్ను చూసుకొని, నేనేం నీలా తప్పుడు ఆలోచన చేసి జనాల జీవితాలతో ఆడుకునేదాన్ని కాదు. అందుకే నాకు ఈ పొగరు అని గట్టిగానే సమాధానం చెప్పింది సంధ్య. వంకరగా నవ్వుతూ, నీ పొగరు ఎలా అనుసాలో నాకు బాగా తెలిసే అని నవ్వుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ వస్తుంటే మొదటిసారి రఘువరని చూసి భయం వేసి తనని ఏమైనా చేస్తాడేమో అన్న భయంతో తెలియకుండానే కన్నీళ్లు కార్చింది సంధ్య. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావే? ఏడవాల్సిందే నేను కదా. నా కలని ఆశలని చంపేసినందుకు నేను ఏడవాలి. నన్ను ఏడ్చేలా చేసిన నిన్ను చంపేయాలి. అంతేకాని నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని గట్టిగా అరుస్తాడు.
అప్పటికే టీపై కొట్టుకొని తలకి దెబ్బ తగలడంతో కళ్ళు మూతలు పడుతున్నాయి. భయానికి ఇంకా ముడుచుకుపోతుంది సంధ్య. ఏంటే చంపేస్తా అన్నానని భయపడుతున్నావా? మరి ఏం చేయమంటావు చెప్పు? నేను కట్టుకున్న కలల సౌధం నీ వల్ల కూలిపోయింది. అందుకు నీకు శిక్ష అయితే వెయ్యాలిగా అని చెయ్యి పట్టుకొని పైకి లేపుతాడు రఘువరన్. భయంగా వద్దు, నన్ను ఏం చెయ్యకు అని ఏడుస్తున్న సంధ్యను గట్టిగా బుగ్గలు ఒత్తి పట్టుకొని, చచా, నేను నిన్నేమి చెయ్యను. అదిగో వాడు ఏదో నీ మీద మనసు పడితే కొట్టావంట కదా, దానికి వాడికి కోపం వచ్చిందంట. పాపం, ఏమన్నా చేస్తే వాడు చేస్తాడు, నేను కాదు అని సంధ్యను తను అంతకుముందు కొట్టిన రౌడీ మీదికి తోస్తాడు. వాడు గట్టిగా కవలించుకున్నట్లు పట్టుకునేసరికి సంధ్య గింజుకొని వాడు విడిపించుకొని పారిపోవడానికి ప్రయత్నించింది సంధ్య. కానీ చుట్టూ రౌడీలు ఉండడంతో తన ప్రయత్నం విఫలమైంది. రాక్షసుల లాంటి వాళ్ళ మధ్య గువ్వపిట్టల అల్లాడిపోయింది సంధ్య. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇవి వృధా ప్రయాసే అని వికృతంగా నవ్వాడు రఘువరన్. తనకు అర్థమైంది ఈరోజు తనకు చావు తప్పదు అని. కానీ చావు అయినా స్వాగతిస్తుందేమో కానీ తనని ఏమీ చేయకుండా కాపాడుకోవాలి అనుకుందేమో. వెంటనే తన పక్కనే ఉన్న రౌడీ దగ్గర కత్తిల్లాక్కొని గొంతు దగ్గర పెట్టుకుంది. క్షణకాలంలో జరిగిన దాన్ని చూసి అవాకైనవే. ఏంటే, నాకు పని లేకుండా నువ్వే చచ్చిపోదామనుకున్నావా? ఓకే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నేను ఎందుకు కాదంటా అని నవ్వుతాడు రఘువరన్. వాళ్ళ నుండి తప్పించుకోలేను అని అర్థమైంది. ఇక తనకి చావు తప్ప వేరే దారి కూడా కనిపించలేదు. అందుకే కోపంగా రఘువరన్ని చూస్తూ, రావణాసురుడు అంతటి వాడికే తప్పలేదు ఆడదాని కన్నీళ్ళు ఉసురు. మరి నువ్వు ఎంత, నా చావు నీకు కనివిప్పు అవుతుంది అని కూడా నేను అనుకోవట్లేదు. నీలో ఏ కోశానైనా కాస్త బాధ కలిగితే అది మారడానికి ఉపయోగించు. నా స్నేహితులకి నీ నుండి విముక్తి కలిగించు అని రఘువరన్ రియాక్ట్ అయ్యే లోపే గొంతు కోసేసుకుంది. క్షణాలలో ప్రాణాలు వదిలేసింది సంధ్య. బెదిరిస్తుందేం అనుకున్న వాళ్ళకి నిజంగానే అలా చేసేసరికి ఎక్కడి వాళ్ళు అక్కడ షాక్ అయి ఉండిపోయారు. అన్నా, ఇదేంటి, దీన్ని అడ్డం పెట్టుకుని ఆ రాఘవని వేసేద్దామంటే ఇలా జరిగిందేంటి అని ఒకడు అనగానే తను తేరుకొని కాసేపు ఆలోచించి, ఏదైనా మన మంచికేరా, దీన్ని మనం తీసుకొచ్చామని తెలిస్తే ఖచ్చితంగా వాడు వస్తాడు. అప్పుడే వాడి సంగతి చూడొచ్చు. ఒరేయ్, అందరూ రెడీగా ఉండండి. ఇవాళ ఇది తప్పించుకున్నా ఆ రాఘవగాడి చావు నా చేతిలోనే అని గర్జించాడు రఘువరన్. రఘువరన్ అరుపుకి ఆ రౌడీలకి వణుకు వచ్చేసింది. రాఘవ కోసం మాటు వేసి కూర్చున్నాడు. రాఘవ రాగానే రక్తపు మడుగులో ఉన్న సంధ్యని చూసి ఎమరపాటుగా వచ్చేసరికి రఘువరన్ దెబ్బకి దొరికాడు రాఘవ. రఘువరన్ దెబ్బ నుండి తేరుకొని తల విదిల్చుకొని కోపంగా, రేయ్, నీకేమైనా పగ ఉంటే నా మీద తీర్చుకో, అంతేగాని అభం శుభం తెలియని ఆడపిల్ల మీద నీ ప్రతాపం ఏంటిరా? ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని ఏం సాధిద్దామనిరా ఆడంగి విధవ అంటాడు రాఘవ. రేయ్, మాట తోలుతున్నావు, జాగ్రత్త. ఇప్పుడు నువ్వు ఉన్నది ఈ రఘువరన్ బోనులో, అది గుర్తుపెట్టుకో. ఇప్పటికే నీ చావు నా చేతిలో రాసేశాను అని మళ్ళీ రాఘవని కొట్టడానికి తన మీదికి వస్తాడు. కానీ రెప్పపాటులో తప్పించుకొని రఘువరన్ కడుపులో గట్టిగా గుద్దుతాడు రాఘవ. కేవలం నాయుడు గారికి మేనల్లుడివి అన్న ఒకే ఒక కారణంతో నిన్ను వదిలేశా ఇంతకాలం. కానీ ఇప్పుడు ఆయన కూడా చెప్పేశాడు, ఆడపిల్ల జోలికి వెళ్తే చంపిపాతేయమని అని మళ్ళీ రఘువరన్ని కొడతాడు. కానీ ఈసారి దెబ్బకి తడబడకుండా రాఘవపై కలయబడతాడు. కానీ రాఘవ ముందు నిలవలేక రాఘవని చంపడానికి కత్తితో పొడవబోతాడు. రాఘవ తప్పించుకోవడంతో అది వాడి రౌడీకే తగిలి వాడు చచ్చిపోతాడు. దాంతో రెచ్చిపోయిన రఘువరన్ రాఘవపై రెట్టింపు వేగంతో దాడి చేస్తాడు. ఈలోపే తన చేతికి అందిన కర్రతో రఘువరన్ని గట్టిగా తలపై కొడతాడు. తలపై కొట్టడంతో కులబడిపోతాడు స్పృహ లేకుండా. ఈలోపే పోలీసులు కూడా వస్తారు. అక్కడ వాళ్ళని చూసి కొందరు పారిపోతే కొందరు వాళ్ళ చేతికి చిక్కుతారు. వెంటనే సంధ్య దగ్గరికి వెళ్ళి చూస్తాడు. కానీ అప్పటికే సంధ్య చనిపోవడంతో బాధగా కన్నీళ్లు కారడం తప్ప ఏం చేయలేకపోతాడు రాఘవ. ఇన్స్పెక్టర్ వచ్చి చూసి, తను చనిపోయి చాలాసేపు అయింది రాఘవ గారు, మేము ఇక్కడ అంతా చూసుకుంటాము, మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి, మీకు చాలా బ్లడ్ పోతుంది అనడంతో తనకు మనసు ఒప్పక అక్కడి నుండి కదలకుండా అలాగే సంధ్య తలని నిమురుతూ చూస్తుంటాడు. ఇక ఎంత చెప్పినా రాఘవ్ వినడు అని వెంటనే వెహికల్స్లో రఘువరన్ని హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ తర్వాత జైలుకి తీసుకెళ్ళే
ఏర్పాటు చేసి సంధ్య డెడ్ బాడీని అక్కడి నుండి పంపించేస్తాడు. తర్వాత ప్రొసీజర్కి రాఘవ కూడా సంధ్యని తీసుకుని వెళ్తుంటే అలా వదిలివేయలేక తను కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాడు. ఇంటికి కబురు పంపించడంతో ఈ విషయం తెలిసి అక్కడికి వచ్చిన సంధ్య తల్లిదండ్రులను ఎలా ఓదార్చాలో రాఘవకి అర్థం కాలేదు. తమ వల్లే వాళ్ళ కూతురు చనిపోయింది అని చాలా బాధపడ్డాడు రాఘవ. చిన్నప్పటి నుండి తనతో కలిసి పెరిగిన తన స్నేహితురాలు ఇక లేకపోయేసరికి తట్టుకోలేకపోయింది రేణుక. అప్పటికే ఇన్స్పెక్టర్ ద్వారా అక్కడ జరిగింది తెలుసుకున్న వాళ్ళు ఇంకా బాధపడ్డారు. తన స్నేహితురాలిని పుట్టన పెట్టుకున్నందుకు రఘువరన్ని పట్టించుకోవడానికి వీల్లేదు అని తండ్రి దగ్గర మాట తీసుకున్న రేణుక. రాధకి మాట ఇచ్చినట్లు పెంచలేకపోయాను అని చాలా బాధపడ్డాడు నాయుడు. జైలు జీవితమైన తనలో మార్పు తెస్తుందేమో అని ఆశపడి బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు ఏమీ చేయలేదు నాయుడు. ఈ దారుణం నుండి బయటపడడానికి రేణుకకి చాలా రోజులే పట్టింది. అటు రేణుకని చూసుకుంటూనే ఇటు చందు గురించి కనుక్కుంటున్నాడు రాఘవ. చందు కూడా కాస్త కుదటపడి చదువు మీద శ్రద్ధ పెట్టిందని తెలుసుకొని ఇక తన గురించి దిగులు లేదు అని కాస్త రిలీఫ్గా ఫీల్ అయ్యాడు రాఘవ. ఇక పూర్తిగా తన పనిలో మునిగిపోయాడు. రంగయ్య నాయుడు కూడా తన ఆస్తులన్నీ రాఘవకి అప్పగించాడు. వాటి పనులతో ఇంకా సతమతమవుతున్నా చందు గురించి మాత్రం పట్టించుకోకుండా ఉండలేదు రాఘవ. కానీ తన మేనమామ తనకి ఎలాంటి సాయం చేయొద్దు అని చెప్పాడని తెలిసి జైలు జీవితం రఘువరన్లో మార్పు రాకపోగా ఇంకా రాక్షసు చేసింది. రఘువరన్ని చూస్తుండగానే రేణుక కాస్త తేరుకుంది. సంధ్య అమ్మా నాన్నలు అక్కడ ఉండలేము అని ఊరు వదిలి వెళ్ళిపోతామన్నారు. వాళ్ళకి బ్రతుకు తెరువుకు కొంత డబ్బు ఇచ్చి వారిని పంపించాడు రాఘవ క్షమించమని అడిగి. రాత బాగోనప్పుడు ఏం చేసేది లేదు బాబు అని వాళ్ళు కూడా రాఘవ వాళ్ళకి నచ్చజెప్పి వెళ్ళిపోయారు. రేణుక ద్వారా ఇంకా విడివిడిగా ఉంటున్న విషయం తెలుసుకొని వాళ్ళ వైవాహిక జీవితం ఇకనైనా ప్రారంభించమని, అన్ని సమస్యలు తొలిగాయి అని నచ్చచెప్పాడు ఇద్దరికీ నాయుడు. అప్పటి నుండి కాస్త కుదుటపడి వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. అన్ని సమస్యలు తొలగిపోయాయి అని. కానీ ముందు వచ్చే ప్రమాదాన్ని వాళ్ళు కలలో కూడా గ్రహించలేకపోయారు. ఈలోపే రేణుక గర్భవతిని తెలిసి చాలా సంతోషించారు భర్త, తండ్రి. ఇన్నాళ్లకు మళ్ళీ వాళ్ళ ఇంట్లో అంతా సంతోషమే అని సంబరపడ్డారు. రంగయ్య నాయుడుని అడిగి కొన్ని రోజులు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తా అని అడిగాడు రాఘవ. దానికి ఆయన కూడా ఇప్పుడు తనకి ఎవరైనా బాగా చూసుకునే వాళ్ళు తోడుగా ఉంటేనే మంచిదని వాళ్ళకు నచ్చినన్ని రోజులు ఉండి రమ్మని చెప్పారు. ఆ టైంలోనే మహేష్ పేరెంట్స్ గురించి వివరం అడిగాడు రాఘవ. ఏదేమైనా ఆయన తప్పు లేదని తెలిస్తే అందరినీ కలపవచ్చు అన్న ఉద్దేశంతో ఆయన కూడా ఇక అల్లుడి దగ్గర దాచేదేముంది అనుకున్నారేమో. అన్నీ చెప్పి డైరీ రాఘవ చేతికి ఇచ్చారు. అది చదివిన రాఘవ కూడా చాలా బాధపడ్డాడు. ఒక మనిషి స్వార్థం ఎన్ని ప్రాణాలు పోవడానికి కారణమైంది అని. కానీ రాఘవ అనుమానం మాత్రం అంతా రఘువరన్ బాబాయ్ చుట్టే తిరుగుతుంది. కేశవ్ని ఏమైనా చేశాడా అని. తన ఆలోచనలు కట్టిపెట్టి వాటి గురించి తర్వాత చూద్దామని రంగయ్య నాయుడు ఇచ్చిన డైరీ భద్రం చేసి వాళ్ళు కొన్నాళ్ళు ఉండడానికి ఇంటికి వస్తున్నట్టు కబురు పంపాడు రాఘవ. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.